నాకైతే ఈ కాన్సెప్ట్లు చూస్తే పిచ్చెక్కుతుంది. అసలు ఏ వినాయకుని చూడాలి, ఏ వినాయకుని మిస్ చేయాలో అర్థం కావట్లేదు. అంతా బాగున్నాయి వినాయకులు అయితే, నాకు చాలా చాలా నచ్చేసినాయి అనమాట. మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కానీ ఒక్కొక్కటి నాకు తెలిసి మాత్రం ఎగ్జాక్ట్ ఉంది బై. పెడితే మాత్రం అసలు మీ ఏరియాలో మిమ్మల్ని కొట్టేటోడే లేడు, అట్లున్నాయి వినాయకులు అయితే మాత్రం. కానీ ఉండాలి బై, ఒక ప్యాషన్ ఉంటుంది చూసిన, ప్యాషన్ తోటి చేస్తారు ఇక్కడ వినాయకులు అయితే మాత్రం. ఒక్కొక్కటి దాన్ని ఏదో చేసేయాలనేటట్టు కాకుండా చాలా డీటెయిలింగ్ వర్క్ చాలా బాగుంది. అండ్ ఒకసారి నేను మీది చూపిస్తాను చూడండి. ఒకసారి నందిని చూడండి బాస్. నందియే దగ్గర 12 feet పైన ఉన్నదనమాట. దాని మీద వినాయకుడు అసలు ఎక్సలెంట్ పొజిషనింగ్లో మనకైతే కూర్చొని అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఎంత బాగుంది చూడండి. కిందనైతే వాళ్ళు మనకు నంది మహారాజ్ మీద డీటెయిలింగ్ వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ పట్టి అయితే ఇస్తున్నారు. అసలు ఇది నేను చూపించాలని అంటే ఎంత వెనుకకి వెళ్ళాలో నాకు కూడా తెలియదు. చాలా చాలా పెద్దగా ఉంది, చాలా భారీగా ఉందన్నమాట విగ్రహం. మీరు చూడండి ఒక్కసారి. అసలు ఒక్కసారి వర్క్షాప్ నుండి బయటికి వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది వినాయకుడు. అది ఎంత పెద్దగా ఉందన్నమాట. సో ఇదే కాకుండా నెక్స్ట్ ఇగో భయ్యా వాళ్ళు అయితే మనకు డీటెయిలింగ్ వర్క్ అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి డ్రాగన్ మీద ఉన్నది వినాయకుడు. చూడండి అసలు డ్రాగనే క్రేజీగా ఉన్నది కదా. సో ఇట్లాంటి డ్రాగన్ మీద మనకు వినాయకుడు కూర్చొని మనకు కనిపిస్తున్నాడు, దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో ఇది ఇంకొక మోడల్, చాలా చాలా బాగుంది. డ్రాగన్ అయితే ఎక్సలెంట్ డీటెయిలింగ్ వర్క్ అయితే ఉంది చూడండి. మీరు చూసుకున్నట్టయితే పెయింటింగ్ కూడా ఎక్సలెంట్ వర్క్ ఉందన్నమాట. అండ్ ఇది కాకుండా మనకు వినాయకుడు ఇంకొకటి నెక్స్ట్ ఆరామ్ పొజిషన్లో కూర్చున్నట్టయితే ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇదే కాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కింద సరస్వతీ మాత ఉంది. సో సరస్వతీ మాత వీణ మీద పైన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద వినాయకుడు అయితే మనకు రాస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇది కూడా మీరు చూసుకున్నట్టయితే దగ్గరలో ఒక 15+ feet అయితే హైట్ ఉంటుంది ఇది. అండ్ ఇది మనకు స్టాండర్డ్ మహారాజా పోజ్ గణపతి. అండ్ మీరు చూసుకున్నట్టయితే గెస్చర్స్, మెయిన్గా హ్యాండ్ గెస్చర్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి స్పెసిఫైడ్గా. అండ్ ఇదే కాకుండా ఇలాంటివి మనకు వీళ్ళ దగ్గర 3, 4, 5 మోడల్స్ వరకు సేమ్ ఉన్నాయి. అండ్ ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ గణపతి. మీరు చూసుకున్నట్టయితే త్రిముఖం అనమాట. సో 3 తలలు అండ్ 6 చేతులతోటి చాలా చాలా బాగుంది ఇది. అండ్ చూస్తూ వెళ్తుంటే అసలు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ అసలు మనం చెప్పలేము, అన్ని గనం ఉన్నాయన్నమాట. అన్ని వినాయకులు ఉన్నాయి. అండ్ ఇక్కడ వినాయకుడు ఒకటైతే వీళ్ళది పూజ అవుతుంది. సో పూజను మనము రికార్డ్ చేద్దాం చలో. సో వినాయకుడు అయితే ఎక్సలెంట్గా ఉన్నది. అండ్ వినాయకుడితో పాటు వాళ్ళ డీటెయిలింగ్ వర్క్ కూడా చాలా బాగుందన్నమాట. సో అన్న వాళ్ళు అయితే మనకు వినాయకుడిని బుక్ చేసుకున్నారు. చలో మనం గణపతులను మనం చూపిస్తాం. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక వినాయకులు వీటికి ఇంకా ఐ పెయింటింగ్ అయితే అవుతున్నాయి. అండ్ కుందన్ వర్క్స్ కూడా కొన్నిటికి స్పెసిఫైడ్గా చేపిస్తున్నారు. సో అక్కడ చూస్తే కుందన్ వర్క్ ఆర్టిస్టులు అయితే ఉన్నారు చూడండి. సో కుందన్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇదో పంచముఖ వినాయకుడు. పంచముఖం చాలా బాగుంది ఇది కూడా. అండ్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా, చాలా డిజైన్స్ చాలా బాగున్నాయి. గణపతులు అయితే నాకు చాలా నచ్చినాయి. డీటెయిల్ వర్కింగ్ అయితే జరుగుతుందన్నమాట వీళ్ళ దగ్గర. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళ దగ్గర కుందన్ వర్క్ చూడండి ఒకసారి. కుందన్ వర్క్ జరుగుతుంది బాస్, నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. సో ఒక్కసారి చూడు, మొత్తం డైమండ్ వర్క్ ఉన్నట్టే ఉందన్నమాట కుందన్ వర్క్ అయితే. అసలు ఇక్కడ హనుమాన్ అయితే రఫ్ ఫినిషింగ్ తోటి చాలా రగ్గడ్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది అసలు ఇదైతే.
సో మనకి కాన్సెప్ట్ ఏంటంటే మనకు హనుమంతుడు ఆయన గద మీద నించొని ఉంటాడు అండ్ వినాయకుడు ఆయన తోక మీద అలా కూర్చొని ఉంటాడు అనమాట. సో అదొక ఫైటింగ్ పొజిషన్లో ఉన్నట్టున్నది కానీ చాలా బాగుంది. ముకుట్కి మనోడైతే గోల్డ్ వేస్తుండ అనమాట, గోల్డ్ పెయింటింగ్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా ఇక్కడ రాధాకృష్ణ మోడల్లో అనమాట వినాయకుడు చాలా బాగుంది. ఇది కూడా చూడండి అసలు ఎంత నీట్గా మంచి క్లాసిక్ పోస్టర్స్ తోటి అయితే ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ దగ్గర వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ దగ్గరనైతే ఇంత బాగా ఉందని చెప్పి. చాలా చాలా నచ్చింది నాకైతే, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నది. ఒక్కసారి ఈ ఐడల్స్ అన్నీ మనకు ట్యాంక్ బండ్ మీద కనిపిస్తుంటుంది భయ్యా. అసలు నాకైతే ఈ నంది మహారాజే నాకు క్రేజీ అనిపిస్తుంది. అసలు ఇది చూడండి ఎంత యూనిక్ అండ్ క్లాసీ డిజైన్ ఉంది. మనకు వినాయకుడు వెనకాలనేమో పాము వస్తుంది అండ్ కిందనేమో నంది మహారాజ్ మీద నించొని ఉన్నాడు అనమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు ఇది, కానీ చెయ్యడం మాత్రం చాలా చాలా బాగా చేసిరు బాస్. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే పెయింట్ వర్క్ అవుతుంది. మనకు రుద్ర అవతారంలో మనకు వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట. రుద్ర అవతారం మీద మనకు వినాయకుడికి పెయింటింగ్ అయితే చేస్తున్నారు, చాలా బాగుంది. నీట్ క్లాసీ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. నాకైతే ఈ కాన్సెప్ట్లు చూస్తే పిచ్చెక్కుతుంది. అసలు ఏ వినాయకుని చూడాలి, ఏ వినాయకుని మిస్ చేయాలో అర్థం కావట్లేదు. అంతా బాగున్నాయి వినాయకులు అయితే, నాకు చాలా చాలా నచ్చేసినాయి అనమాట. మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కానీ ఒక్కొక్కటి నాకు తెలిసి మాత్రం ఎగ్జాక్ట్ ఉంది భయ్. పెడితే మాత్రం అసలు మీ ఏరియాలో మిమ్మల్ని కొట్టేటోడే లేడు, అట్లున్నాయి వినాయకులు అయితే మాత్రం. కానీ ఉండాలి భయ్, ఒక ప్యాషన్ ఉంటుంది చూసిన, ప్యాషన్ తోటి చేస్తారు ఇక్కడ వినాయకులు అయితే మాత్రం. ఒక్కొక్కటి దాన్ని ఏదో చేసేయాలనేటట్టు కాకుండా చాలా డీటెయిలింగ్ వర్క్ చాలా బాగుంది. అండ్ ఒకసారి నేను మీది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇగో నేను చూపిస్తా అన్నది ఇదే అనమాట. అసలు ఈగల్కి ఇంత డీటెయిలింగ్ వర్క్ ఎవరన్నా ఇస్తారా? నీకు లైవ్లో మాత్రం అదిరిపోయింది భయ్. సో ఈగల్ మీద వినాయకుడు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శివుడి రూపంలో ఉన్నవైతే చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. సో ఇది గరుడ వాహనం, గరుడ్మంతుడు కింద ఉన్నాడు. అండ్ పాము సర్పం నాకు తెలిసి వెనకాల ఉండే ఇట్లా పెద్దగా వస్తుంది వచ్చి పైకి లాస్ట్లో. సో దాన్ని ఇంకా మేకింగ్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ నేను చెప్పిన కదా ఇగో రుద్ర అవతారం ఉంది. అసలు ఆ పైన చూడండి పులి చర్మం ఇటువైపు ఫ్లిప్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా నీకు ఇంత డీటెయిల్ వర్క్ అయితే ఎక్కడ జరుగుతుంది. ఓన్లీ అండ్ ఓన్లీ అండ్ ఓన్లీ మన వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లోనే అనమాట. అండ్ ఇది నెమలి మీద మనకు వినాయకుడు, ఇది ఇంకొకటి శివుడిది. బాస్ నేను ఏది చూపించాలో ఇది అయితే చూడు, ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్లాసిక్. ఇది మనకి ఎట్లున్నది చూడు, కిందనేమో మూషకం చేతుల పైన అటువైపు ఇటువైపు ఇద్దరు కూర్చొని ఉన్నారు. వాళ్ళ పైన మనకు వినాయకుడు మూషకం మీద ఉన్నాడు అనమాట. అసలు ఓకే ఇది ఒక బేస్. ఓకే సో బేస్ మీద వినాయకుడు మనకు అట్లా ఉన్నది. అరే బై అసలు అల్టిమేట్ కాన్సెప్ట్లు బై ఏడికెళ్ళి వస్తాయో తెలియదు కానీ కాన్సెప్ట్లు అయితే అద్దర కొడుతురు. అండ్ ఇది చూడు అసలు డ్రాగన్ చూడు, నేను చూపిస్తా ఈ డీటెయిల్ వర్క్ ఎక్కడ ఉంటుందో నాకు చెప్పు నువ్వు, ఎంత డీటెయిల్ వర్క్ అవ్వ డ్రాగన్. అసలు ఆ డ్రాగన్ చూడు, ఈ డ్రాగన్కి వినాయకుడిని చుట్టేస్తుంది. మన వినాయకుడు ఆరామ్సే మంచిగా కూర్చొని ఉన్నాడు అనమాట. అంత బాగున్నాయి. ఇవన్నిటిని మించింది ఈ సెట్ బై. అసలు ఇది బయటికి తెచ్చినప్పుడు ఎట్లుంటుంది అనేది చూడాలని ఉన్నది నాకు. అంత పెద్దది, అంత భారీది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఒకటి రైతు మోడల్లో వినాయకుడు ఉన్నాడు. అంత బాగుంది చూడండి అది కూడా. ఇవన్నీ నేను నీకు చూపించేవి అయితే ఆల్మోస్ట్ ఒక 20 feet ఉంటాయి ఈజీగా. అండ్ ఇది 25+ అయితే ఈజీగా ఉంటుంది అనమాట. అన్నిటికంటే ఇది ఇంకొక క్లాసిక్ అనమాట. అసలు నేను మీకు ఇంత దగ్గర నుండి చూపిస్తా చూడండి. ఇది వినాయకుడు ఆయన సోదరుడు అయిన మణికంఠ స్వామి తోటి అలా పట్టుకొని నించొని ఉన్నాడు అనమాట. ఎంత మంచి కాన్సెప్ట్ తోటి అసలు ఎంత బాగా డీటెయిలింగ్ కూడా చూడండి. పాదాల దగ్గర నుండి క్లాత్ దగ్గర నుండి మనకు పైన చూసుకున్నట్టయితే ఎంత బాగుంది. షణ్ముఖ సోదరుడు అంటారు కదా, ఎంత బాగుంది అసలు. అయితే నాకు చాలా 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 బాగా నచ్చేసింది అనమాట ఈ ఐడియాలో. అండ్ ఇది కాకుండా ఇక్కడ మనకు చూడు, జస్ట్ నువ్వు చూడు ఖాళీ ఎట్లున్నది, అంతా బాగుంది చూడు. వినాయకుడు క్యూట్గా. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ మనకు బొమ్మం బోలే. సో మనకు శివుడి రూపంలో అసలు ఆ షోల్డర్ మీద అలా పెట్టాలన్న కాన్సెప్ట్ కూడా చూడు. పులిది
పులి తల. నాకైతే ఇవి చూసుకుంటా అసలు బయటికి రాబుద్ది ఎందుకు అవుతుంది ఇక, నాకైతే అసలు రాబుద్ది అయితే లే భయ్. ఉజ్జుడు పోస్చర్ మొత్తం ఒక స్వాగ్లు ఉన్నాయి ఈసారి అయితే గణపతులు వీళ్ళ దగ్గర. ఇంకా ఈ వర్క్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమైపోతుంది అసలు. నాకు తెలిసి ఈసారి హైదరాబాద్ మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తుంది, గట్టిగా. సో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టు ఉంటుంది ఈసారి అయితే హైదరాబాద్లో అనమాట గణేష్ చతుర్థి. మీ అందరికీ ఏ వినాయకుడు నచ్చిందైతే నాకు తెలియదు, కానీ నేనైతే ఈ వినాయకుడి దగ్గర ఆగిపోయినా.